ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ యొక్క కుటుంబ నేపథ్యంతో పాటు తన అంతిమయాత్ర వరకు చూపించడానికి మా యొక్క చిన్న ప్రయత్నం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం. అమ్మ, నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను. లేదు, నేను ఒప్పుకోను. నాకొక్కగానొక్క కొడుకువు నువ్వు. లేదు, దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదు, కానీ మన కొడుకుకి వచ్చింది కాబట్టి పంపిద్దాం. సరేనండి. రెండు సంవత్సరాల తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఏవండి, యుద్ధం అంటున్నారు? నాకు చాలా భయంగా ఉంది, మన కొడుకుకి ఏమవుతుందోనని. అలా ఏమీ కాదు పిచ్చిదానా, ఎందుకు భయము? ఏదైనా మన దేశం కోసమే కదా, పడుకో ఆలోచించకుండా. సరేనండి. హలో హలో ఎవరు? హలో, చెప్పండి. మేము బార్డర్ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి. మీ అబ్బాయి మురళీ నాయక్ యుద్ధంలో వీరమరణం పొందాడమ్మా. మురళీ, మన కొడుకు చనిపోయాడట. రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బ్రతుకంత మాకై దారబోసావా. కన్న తల్లి కట్టుకున్న లేనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కన్నుల దుఃఖాన్ని దాసి నడిసావా. మరువలేమయా మంచు కొండలను అడ్డ తిప్పలను, చూడలేమయా ఎన్నడు నీ కంట జారిన కన్నీళ్లను. సలాము సైనిక, నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక, సలాము సైనిక, నువ్వు సాగిపో సమరాన భారత రక్షక. సలాము సైనిక. కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయా. కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయా.
సావు కంటి ముందు సిందేసిన రొమ్ము ఇరిసి అడుగులేసావయ్యా కంటి పైన కునుకు వాల్చకుండా కష్టమనక కాపు కాసేవయ్యా మంచుగడ్డలే నీకు కన్న బిడ్డలాయనా ముళ్ళ తోవలే నీకు మల్లెల పడకాయనా కటిక నేలనైనా కన్న తల్లి ఓలే భావించి బ్రతుకంత సాగించే నీకు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక మీ త్యాగాలకు ఇవే మా జోహార్లు వీరుడా అందుకో వందనం మీ సరిలేరు మీకెవరు త్యాగాలను స్మరించుకుందాం సైనికులకు సైల్యూట్ చేద్దాం సలాం సైనిక సలాం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై హింద్